హాయ్ అండి. మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు నేను ఇడ్లీ ఉప్మా చేసి చూపిస్తున్నానండి. దీన్ని చియాలి అని కూడా అంటారు. ఇదిగోండి, మిగిలిన ఇడ్లీలు ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలండి. మనం ఇడ్లీలు వేసుకున్నప్పుడు మిగులుతాయి కదండి, అవి ఈ విధంగా ఇంకోండి పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసుకున్నాకండి ఇగోండి ఉల్లిపాయ ముక్కలండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, పోపుకండి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సాల్ట్, చిటికెడు పసుపు అండి, ఆయిల్ అండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకుందామండి. ఈ నూనె బాగా వీట్ చేసుకుందాం. ఆయిల్ వీటెక్కిపోయిందండి. పోపులు వేసేసుకుందాం. ఫస్ట్ ఇందులో పచ్చిమిరకాయ వేయమండి, బరే ఎండుమిరకాయ ఒకటే వేసుకుంటాము. ఇంకొన్ని పోపులు ద్వారగా ఏగిపోనియండి. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులోని కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇందులోనే మనం రుచికి పడగా ఉప్పు వేసుకున్నాం కదండి, పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం బాగా యాగనిద్దామండి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఆల్రెడీ ఇడ్లీలో ఉంటుంది కదా. ఇడ్లీని ముందు మనం మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఇందులో కలిపేసుకోవాలండి. ఈ పోపులో దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇడ్లీ ఉప్మా చేయాలి అని కూడా అంటామండి పేరు. ఇదిగోండి రెడీ అండి. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.